కూటమిలో కుమ్ములాటలు అధినేతలకు తలనొప్పిగా మారాయి. కొన్ని జిల్లాల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సరిదిద్దకపోతే చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అటువంటి జిల్లాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి ముందు వరుసలో ఉంది. దీంతో ఇన్ఛార్జీలను మార్చాలా లేక సహసమన్వయకర్తల్ని నియమించాలా అన్న అంశంపై తెలుగుదేశం నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ ఇన్ఛార్జి మధ్య సమన్వయ లోపంపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీలో కూటమి నేతల మధ్య రాష్ట్ర స్థాయిలో పెద్దగా సమస్యలు లేవు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో పాలకులు సయోధ్యతో ముందుకు సాగుతున్నా జిల్లాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అందరూ సర్దుకుపోవాలని అధినేతలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ధిక్కార స్వరాలే వినిపిస్తున్నాయి. అలాంటి వాటిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి ఒకటి. ఇక్కడ 15 అసెంబ్లీ స్థానాలుంటే గత ఎన్నికల్లో 6 చోట్ల జనసేన గెలిచింది. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పోలవరం, నరసాపురం, భీమవరం నుంచి జేఎస్పీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా స్థానాల్లో సీట్లు ఆశించి భంగపడిన టీడీపీ నేతల్లో కొందరికి నామినేటెడ్ పదవులు దక్కాయి. ఇక్కడ వరకు బాగానే ఉన్నా జనసేన శాసనసభ్యులు ఉన్న చోట్ల టీడీపీ ఇన్ఛార్జీలు కొనసాగుతున్నారు. వారికి పొసగడం లేదని పార్టీ అధిష్టానం గుర్తించింది. 1-2 స్థానాల్లో అయితే సర్ది చెప్పొచ్చు. కానీ 6 నియోజకవర్గాల్లో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. అది ఏ స్థాయిలో ఉందంటే కూటమి మైత్రికి దెబ్బతీసేలా ఉందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. పరిస్థితిని చక్కదిద్దకపోతే చేయి దాటిపోయే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉపేక్షించి ఊరుకుంటే తెలుగుదేశం, జనసేన నేతల మధ్య గొడవలు శృతిమించిపోయే అవకాశం ఉంది. దీంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలను మార్చాలా లేక ఉన్నవారినే కొనసాగిస్తూ సహ సమన్వయకర్తలను నియమించాలా అని ఆలోచిస్తోంది. ఇక జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 స్థానాల్లో ఒక నియోజకవర్గంలో మాత్రమే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్లు టీడీపీ హైకమాండ్ గుర్తించింది. మిగిలిన 5 చోట్ల తెలుగుదేశం ఇన్ఛార్జీలకు జనసేన శాసనసభ్యుల సహకారం అంతంత మాత్రంగానే ఉంది. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, టీడీపీ సమన్వయకర్త బొరగం శ్రీనివాస్ కు మధ్య అంతరం బాగా పెరిగింది. అధికార కార్యక్రమాల్లోనే కాదు, నామినేటెడ్ పదవుల పంపకంలోనూ అభిప్రాయ భేదాలు తలెత్తాయి. జనసేన ఎమ్మెల్యేతో సమన్వయం కోసం కొత్త ఇన్ఛార్జిను నియమించాలా లేక బొరగం శ్రీనివాస్ను ఇన్ఛార్జిగా కొనసాగిస్తూనే మరో సహ సమన్వయకర్తను నియమించాలా అని ఆలోచిస్తోంది. బొరగం శ్రీనివాస్ ఇప్పటికే ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని తెలుగుదేశం అధినాయకత్వం పరిశీలిస్తోంది. ఉంగుటూరు జేఎస్పీ ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయుల మధ్య సమన్వయం బాగానే ఉందని తేలింది. గన్ని వీరాంజనేయులు ఇప్పటికే బహుముఖ పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంక్ ఆప్కాబ్తో పాటు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగాను ఈయనను కొనసాగిస్తే మంచిదనే ఆలోచనలో హైకమాండ్ ఉందని వినిపిస్తుంది. ఇక తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో చివరికి పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది. అయినా తెలుగుదేశం శ్రేణుల్లో అసంతృప్తి తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో తాడేపల్లిగూడెం జోలికి వెళ్లకపోవడమే మంచిదని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ కు టీడీపీ సమన్వయకర్త బూరుగుపల్లి శేషారావుకు మధ్య అంతరం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా సైకిల్ పార్టీని బలహీనం చేయడానికి జనసేన నాయకులు ప్రయత్నిస్తున్నారన్నది తెలుగు తమ్ముళ్ల ఆరోపణ. వైసీపీ నుంచి జనసేనలో చేరిన నాయకుల నుంచి ఆ ప్రయత్నాలు సాగుతున్నాయన్నది తెలుగుదేశం వాదన. ఈ పరిస్థితుల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శేషారావును మార్చి కొత్త నేతకు బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పార్టీ నాయకత్వం పరిశీలిస్తుంది. అప్పుడైనా జనసేన, టీడీపీ మధ్య సమన్వయం పెరుగుతుందా లేదా అన్న సందేహం తెలుగుదేశం హైకమాండ్కు లేకపోలేదు. మరోవైపు భీమవరం జనసేన శాసనసభ్యుడు పులుపర్తి రామాంజనేయులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మికి పొసగడం లేదు. దీంతో తోట సీతారామలక్ష్మిని కొనసాగిస్తూనే సహ సమన్వయకర్తగా కోళ్ల నాగేశ్వరరావును నియమించాలని యోచిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. రామాంజనేయులు, కోళ్ల నాగేశ్వరరావుకు మధ్య సత్సంబంధాలున్నాయి. దీంతో కోళ్లను సహ సమన్వయకర్తగా నియమిస్తే టీడీపీ, జనసేన బంధం మరింత బలపడుతుందని హైకమాండ్ భావిస్తోంది. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉందని సైకిల్ పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చింది.
దీంతో సైకిల్ పార్టీ సమన్వయకర్తలను మార్పు చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పార్టీ నాయకత్వం పరిశీలిస్తుంది. అప్పుడైనా పరిస్థితి చక్కబడుతుందా అన్న డౌట్ లేకపోలేదు. నర్సాపురం ఇన్ఛార్జి పదవి కోసం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేరు వినిపిస్తోంది. గతంలో ఓ సీనియర్ నేత చెప్పుడు మాటలు విని మాధవనాయుడును పక్కన పెట్టినట్లు హైకమాండ్ గుర్తించింది. వైసీపీ హయాంలో తెలుగుదేశం కార్యక్రమాలను బండారు మాధవనాయుడు చురుగ్గా నిర్వహించారు. దీంతో ఇన్ఛార్జిగా ఈ మాజీ ఎమ్మెల్యేని నియమిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది. మరో నాయకుడు ఎన్ఆర్ఐ కొవ్వలి నాయుడు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు టీడీపీ వర్గాల సమాచారం. మొత్తం మీద జనసేన ఎమ్మెల్యేలు ఉన్న 6 నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం ఇన్ఛార్జీల మార్పు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.